సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే అమెజాన్లో మనకు ఇవాల్టి నుంచి అంటే అక్టోబర్ 3 నుంచి మనకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈ యొక్క లైవ్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో చూసినట్టయితే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొంతమంది చూసినట్టయితే MI 11X 5G మనకు 20,039 రూపీస్ చూపించింది. ఇప్పుడు చూసినట్టయితే 26,039 రూపీస్ చూపిస్తుంది ఏంటి బ్రో అని. సో ఇలా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ యొక్క డౌట్ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో క్లారిఫై అయితే చేశాను. అట్ ది సేమ్ టైం ఈ యొక్క అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో ఏ మొబైల్స్ కొనాలి, ఏ మొబైల్ కొంటే మనకు నష్టం అవుతుంది, ఏ మొబైల్ కొంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, ఏ మొబైల్ తీసుకుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, సో ఇలా మనకు చాలా రకాలు అయితే ఉంటాయన్నమాట. అంతేకాక కళ్ళు చెదిరే ఆఫర్స్ కూడా మనకు ఇందులో అయితే చాలా ఉన్నాయి. మరి అవి ఏంటి, ఏం లేదు, అండర్ 10Kలో ఏ మొబైల్ తీసుకోవాలి, అండర్ 15Kలో ఏ మొబైల్ తీసుకోవాలి, అండ్ 20, 30, 50Kలో ఏ మొబైల్ తీసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మీకైతే కనిపిస్తుంది కదా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు అప్ టు 40% మీకు ఆఫ్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది, కూపన్స్ ఆఫర్ కూడా ఉంటుంది అనమాట. అండ్ కూపన్స్ ఆఫర్స్ ఏంటి అని చాలామందికి డౌట్స్ అయితే ఉంది. ఈ యొక్క కూపన్ ఆఫర్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీరు మొబైల్ అనేది ఏదైతే ఓపెన్ చేస్తారో అక్కడే మీకు అప్లై కూపన్ అనే ఒక చిన్న ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు సింపుల్గా దానిపైన అయితే టిక్ మార్క్ పెట్టడమే, అంతే అనమాట. అండ్ ఇక్కడ మేజర్గా అయితే అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క పాయింట్ తర్వాత అడుగుతాను చూడండి. HDFC బ్యాంక్ పైన మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అప్ టు 12,750 రూపీస్ వరకు అయితే ఉంది. అది కూడా మనకు HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డ్ అనమాట. అండ్ అలాగే మీకు EMI ట్రాన్సాక్షన్స్ పైన ఇక్కడ డెబిట్ కార్డ్ అంటే మనకు ATM కార్డే, పెద్దగా తలలకి ఎక్కాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకు బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ద ఇయర్ అయితే కనిపిస్తుంది. Samsung Galaxy S20 Fan Edition 5G మొబైల్ అయితే ఉంది. ఇది మనకు ఇంచుమించు 50,000 లోపల అయితే ఉండేది అనమాట. ఇప్పుడు కేవలం 33,999 రూపీస్కే మీకు అన్ని ఫోన్ ఆఫర్లకు అయితే వస్తుంది. మరి తీసుకోవచ్చా లేదా బ్రో అంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. మీకు ఒక మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి గేమింగ్ సెటప్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క Samsung Galaxy S20 FEలో మేజర్గా అడ్వాంటేజ్ ఏమంటే దీని యొక్క కెమెరా మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ అలాగే గేమింగ్ కోసం కూడా మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ దీంట్లో 130 Hz ద్వారా వచ్చిన సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే 33,999 రూపీస్కి మంచి వర్తే ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకు iPhone 11 అయితే ఉందన్నమాట. ఇక్కడ iPhone 11కి బదులుగా డైరెక్ట్గా అక్కడ iPhone 12 కూడా ఉంది ఫ్లిప్కార్ట్లో. అరౌండ్ మీకు 49,999 రూపీస్కి ఏమో వస్తుంది. అండ్ ఆఫర్ అవన్నీ పోను 46,000కి ఏమో వస్తుంది అనమాట. ఆ యొక్క మొబైల్ తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఇది మనకు 2 years బ్యాక్ మొబైల్ కాబట్టి సో ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇప్పటిదాకా ఐఫోన్ ఎవరైతే యూజ్ చేయలేదో అలాంటి వాళ్ళు iPhone 11 అయితే తీసుకోండి. మీకు కేవలం 38,999 రూపీస్కి వస్తుంది. అండ్ దీంట్లో మీకు A13 బయోనిక్ చిప్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకు ప్రో గైడ్ కెమెరాస్ అయితే ఉంటాయి. మీకు ప్రైవసీ ఇష్యూస్ కూడా ఏమీ ఉండవు. అండ్ హ్యాకింగ్ అవుతుంది అన్న భయం కూడా ఏమీ అయితే అక్కర్లేదు. దీంట్లో మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ హైలైట్ వచ్చేసి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగా ఉంటుంది. అండ్ కెమెరాస్ మాత్రం DSLRకి ఏమాత్రం మించిగా అంటే DSLRకు అంటే DSLRకి సమానంగా అయితే ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా మనకు iPhone 11 తీసుకునే వాళ్ళకైతే చాలా మంచి ఆఫర్లకు అయితే వచ్చింది. సో ఇదే కాదు, మనకు తీసుకునే ఐఫోన్లో ప్రతి ఒక్క మొబైల్లో చాలా మంచి డిస్కౌంట్ అయితే తీసుకొచ్చారు. అది కూడా మనకు ఈ సంవత్సరంలో వచ్చిన ఈ యొక్క అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో. అండ్ ఆ తర్వాత OnePlus Nord 2 5G అయితే ఉంది. దీనిపైన పెద్దగా హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఏమీ తీసుకుని రాలేదు. సో 27,039 రూపీస్ అయితే ఉందన్నమాట. అండ్ చూసినట్టయితే మనకు HDFC కార్డ్స్ పైన మీకు అరౌండ్ అరౌండ్ ఒక 3,000 వరకు మీకు డిస్కౌంట్ అయితే ఉంది. మరి ఇక్కడ కూపన్స్ పైన 1,000 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. మరి ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా అంటే మేజర్గా ఇది కూడా మీరు కెమెరా లవర్స్ అయినట్టయితే ఈ యొక్క మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. అక్కడ Realme X9 Maxతో కంపేర్ చేసిన, Realme GTతో కంపేర్ చేసిన, అండ్ Poco F3 GTతో కంపేర్ చేసిన దీని యొక్క కెమెరాసే మీకు చాలా బాగా ఉంటాయి. లేదు గేమింగ్ కోసం కన్సిడర్ చేసే వాళ్ళైతే అక్కడ ఇదే ప్రైస్లో మనకు Poco F3 GT ఉంది. అండ్ టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే అది 25Kకే వస్తుంది ఆఫర్లో ఫ్లిప్కార్ట్లో. అది తీసుకోవడం అయితే మంచిది. ఇది తీసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా మీకు కెమెరా మీ యొక్క మేజర్ ప్రియారిటీ అయిన వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. ఆఫ్కోర్స్ ఇది గేమింగ్ కోసం కూడా మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ 65 hours వాచింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఆ తర్వాత MI 11X 5G అనమాట. ఇది చూసినట్టయితే నిన్న మొన్నటి వరకు 20,999 రూపీస్ ప్రైస్ చూపించింది. ఇప్పుడు ఏంటి బ్రో 26,999 రూపీస్ చూపించిందని మీకైతే డౌట్ రావచ్చు. సో చాలామందికి అయితే డౌట్ వచ్చింది. నాకు కామెంట్ సెక్షన్లో కూడా అదే డౌట్స్ అయితే రేజ్ చేస్తారనమాట. సో ఇది చూసుకోండి, మేజర్గా అమెజాన్ అనేది ప్రైసెస్ అనేవి ఫ్లక్చువేట్ చేస్తూ అయితే ఉంటుంది.
సో ఒకసారి మీరు 20,999 రూపీస్ అని అనుకోండి. సో 20,999 రూపీస్ అంటే ఓవరాల్గా ఆ యొక్క ప్రైస్ అయితే పెట్టారనమాట. అంటే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్ పైన మీకు అప్ టు 7,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అది అలా ఎందుకు చూపించిందో ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే దీని యొక్క జనరల్ ప్రైస్ మనకైతే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, విత్ ఎక్స్చేంజ్ 20,500 రూపీస్. ఇది కూడా మనకైతే కాదు, దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ మనకు 26,999 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్ పైన మీకు ఫ్లాట్ 7,000 ఆఫ్ విత్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ అండ్ ఈఎంఐ పైన ఉంది. సో ఆ యొక్క 7,000 దీంట్లో మనకు తీసేస్తే కేవలం 20,000కే వస్తుంది. సో ఈ రకంగా 20,000 ఈ యొక్క మొబైల్కి అయితే బై చేయొచ్చు అనమాట. సో మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డ్స్ ఖచ్చితంగా అయితే ఉండాల్సిందే. ఇది మనకు 20,000 రూపాయలకు రావాలంటే, అంటే 20,000 రూపాయలకి రావాలనిపిస్తే, సో కొంతమంది ఎక్స్చేంజ్ చేసుకుంటేనే వస్తుందని అనుకుంటున్నారు. ఇక్కడ మనకు చూసినట్టయితే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉన్నా సరే, లేకపోతే ఎక్స్చేంజ్ పైన మీకు 5,500 రూపీస్ వరకు మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో కొంచెం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు హెచ్డిఎఫ్సి కార్డ్స్ యూజ్ చేస్తే మీకు 7,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే హెచ్డిఎఫ్సి కార్డు అయితే యూజ్ చేయండి. మీకు చాలా మంచి ఆఫర్లు ఈ యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది. సో MI11X పైన మీ యొక్క డౌట్ క్లారిఫై అయ్యిందని అనుకుంటాను. అండ్ ఆ తర్వాత మనకు సామ్సంగ్ గెలాక్సీ M12 అయితే ఉందన్నమాట. ఇది 8,550 రూపీస్కి వస్తుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మీకు బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది, బిగ్గర్ డిస్ప్లే ఉంటుంది, అండ్ కెమెరా కూడా దీంట్లో అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత రెడ్మీ నోట్ 10S అయితే ఉంది. జనరల్గా దీని యొక్క ప్రైస్ 14,399 రూపీస్. ఇప్పుడు చూసినట్టయితే 11,699 రూపీస్కి వస్తుంది. ఇది కూడా మీకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. మీకు చాలా హైలైట్గా ఉంటుంది అనమాట. అక్కడ రియల్మీ 8 4G ఉంది కదా, సో దానికి సమానంగా ఈ యొక్క మొబైల్ అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు ఓటు కంపేర్ విత్ రియల్మీ 8. అండ్ ఆ తర్వాత OnePlus Nord CE 5G అయితే ఉంది. పెద్దగా ప్రైస్ అయితే ఏమీ తగ్గించలేదు, కాకపోతే మీకు 1,000 ఆఫ్ ఆన్ ఫోన్ ఎక్స్చేంజ్ పైన అయితే ఉంది. ఈ యొక్క మొబైల్ అస్సలు వద్దు, మనకు కేవలం సింగిల్ 5G బ్యాండ్ మాత్రమే ఇచ్చారనమాట. OnePlus Nord CE మాత్రం ఎవరు అయితే తీసుకోవద్దండి. అండ్ సామ్సంగ్ గెలాక్సీ M32 5G అయితే ఉంది 14,499 రూపీస్కి. మీకు ఒక బడ్జెట్లో మంచి 5G మొబైల్ కావాలి, దట్టు నాకు సామ్సంగ్లో కావాలనుకున్న ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు కూపన్స్ పైన ఇంకొక అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అప్పుడు కేవలం మీకు 13,499 రూపీస్కి ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే OnePlus 9R అయితే ఉందన్నమాట 5G. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 40,000 రూపాయలకి అయితే లాంచ్ చేస్తారు. ఇప్పుడు 5,000 డిస్కౌంట్ పోను మీకు 34,399 రూపీస్కి వస్తుందన్నమాట. అండ్ అంతేకాక కూపన్స్ అవన్నీ అప్లై చేస్తే మరొక 1,000 రూపీస్ మీకు కట్ అయితే అవుతుంది. అప్పుడు అరౌండ్ 34,000కే OnePlus 9R 5G అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అక్కడ OnePlus 80 కూడా ఆఫర్లో తీసుకొచ్చారు, కాకపోతే OnePlus 80 తీసుకోవద్దండి, OnePlus 9R 5G తీసుకోండి, చాలా బాగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత రెడ్మీ 9 బడ్జెట్ మొబైల్ అయితే ఉంది. సో 6,130 రూపీస్కి తీసుకోవడమే. అండ్ ఆ తర్వాత రెడ్మీ 9 యాక్టివ్ అయితే ఉంది. ఇది కూడా మనకు రీసెంట్గా లాంచ్ చేసిందే 9,900 రూపీస్కి అయితే ఉంది. సో ఇది 10,000కి కన్సిడర్ చేసే మొబైల్ అయితే కాదు, మీడియాటెక్ హీలియో G35తో. అక్కడ అదే 10,000కి మనకు ఇన్ఫినిక్స్ హాట్ 10S వస్తుంది. తర్వాత ఇన్ఫినిక్స్ 10S మొబైల్ కూడా ఉంది, ఇన్ఫినిక్స్ హాట్ 11 ఉంది, 11S కూడా ఉంది. ఈ యొక్క మొబైల్ అసలు అయితే ఎవరు తీసుకోవద్దండి. హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉండటంతో పాటు మీకు మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ మాత్రమే ఇచ్చారు. ఈ యొక్క మొబైల్ కూడా వద్దు. దీని ప్లేస్లో మనకు ఇన్ఫినిక్స్ హాట్ 11 అన్నా తీసుకోండి, 11S అన్నా తీసుకోండి, లేకపోతే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అన్నా తీసుకోండి. అండ్ ఆ తర్వాత iQOO Z3 5G అయితే ఉంది. ఇది 15,490 రూపీస్కి ఇంచుమించు మనకు 4,500 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చింది. రెగ్యులర్ ప్రైస్ 19,900 రూపీస్ అనమాట. సో ఈ యొక్క మొబైల్ కూడా మీకు మంచి 5G మొబైల్ కావాలి, మంచి కెమెరా కావాలి, మంచి ఫార్చునింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. అండ్ ఆ తర్వాత రెడ్మీ నోట్ 10 Pro అయితే ఉంది. జనరల్గా దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 16,000 లాంచ్ చేశారు. ఆ తర్వాత ప్రైస్ హైక్ అది ఇది తొక్క అని చెప్పేసి మళ్ళీ ఒక 18,000 రూపీస్ అయితే పెట్టారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్రాస్ అవుట్ చేసేసి 14,399 రూపీస్కి మొబైల్ రావడం అయితే జరుగుతుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ రెడ్మీ నోట్ 10 Pro అయితే కన్ఫర్మ్గా తీసుకోండి. మీకు ఒకవేళ 5G అక్కర్లేదనిపిస్తే మాత్రం దీంట్లో కూడా మీకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, అండ్ 5,000 mAh బ్యాటరీ ఉంటుంది, 6GB ర్యామ్ ఉంటుంది, అండ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా బెస్ట్ డీల్. రెడ్మీ నోట్ 10 Pro కూడా ప్రతి ఒక్కరు అయితే తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకు రెడ్మీ 9 పవర్ అయితే ఉంది 10,499 రూపీస్కి. సో ఇది కూడా మనకు బెస్ట్ మొబైలే, కాకపోతే దీంట్లో మీకు Snapdragon 662 ప్రాసెసర్ అయితే ఇచ్చారు, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా కన్ఫర్మ్గా అయితే తీసుకోవచ్చు, పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ వివో Y33s స్కిప్ చేయండి, A03s కూడా స్కిప్ చేయండి, టెక్నో స్పార్క్ 7 స్కిప్ చేయండి, స్పార్క్ 8 స్కిప్ చేయండి, A15s వద్దు, గో ఎడిషన్ 2021 వద్దు, టెక్నో పోవా 2 అయితే తీసుకోవచ్చు. 10,039 రూపీస్కి మంచి మొబైలే.
10,999 రూపీస్కి అక్కడ 7,000 mAh బ్యాటరీ ఇచ్చే మొబైల్ ఇది తప్ప అక్కడ వేరేదైతే ఏది లేదు. సో ఇది కూడా మీకు కెమెరా అయితే బాగానే ఉంటుంది అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మీ యొక్క బడ్జెట్ 10,999 రూపీస్ ఉంటే మీరు ఐదర్ టెక్నోపోవా 2 అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఇన్ఫినిక్స్ హాట్ 11 అన్న తీసుకోవచ్చు. 11S అనమాట, అదన్నా తీసుకోవచ్చు. కాకపోతే దీంట్లో దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందన్నమాట. అండ్ వివో Y12s ఇది కూడా స్కిప్ చేయండి. రెడ్మీ 9 ప్రైమ్ అయితే ఉంది, ఇది కూడా స్కిప్ చేయండి. అక్కడ మనకు డైరెక్ట్గా రెడ్మీ 9 పవరే వస్తుంది ఆ యొక్క ప్రైస్ రేంజ్కి. అండ్ ఆ తర్వాత కింద స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మనకు శాంసంగ్ గెలాక్సీ M32 అయితే ఉంది, ఇది చెప్పేశాను కదా, ఇది కూడా తీసుకోవచ్చు. 10,800 రూపీస్కి వస్తుంది. అండ్ OnePlus 9 5G అయితే ఉంది, దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ మనకు 49,999 రూపీస్ అనమాట. ఇప్పుడు కేవలం 10,000 కట్ చేసి మనకు 40,000కి ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది. సో దీంట్లో కూడా మీకు స్నాప్డ్రాగన్ 888+ ఈ యొక్క 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది, 60 hours వాచింగ్ సపోర్ట్ చేస్తుంది. సో కంప్లీట్గా ఇది ప్రో గ్రేడ్ కెమెరాస్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉండాలి, వాచింగ్ సపోర్ట్ ఎక్కించాలి, నాకు కెమెరా హైలైట్గా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ యొక్క OnePlus 9 అనేది ఒక మంచి అవకాశమే. ఈ యొక్క ఆఫర్ కూడా మిస్ చేసుకోవద్దండి. అండ్ ఆ తర్వాత రెడ్మీ 9 అయితే ఉందన్నమాట. సో ఇది 7,650 రూపీస్కి ఇంకా తీసుకోవడమే. అండ్ ఆ తర్వాత రెడ్మీ Note 10 Pro Max, జనరల్గా దీని యొక్క ప్రైస్ 18,039 రూపీస్, ఇప్పుడు పెద్దగా అరౌండ్ ఒక 1,500 రూపీస్ తగ్గించి 17,499 రూపీస్కి వచ్చింది. దీంట్లో మీకు 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉంటుంది, 6GB ర్యామ్ ఉంటుంది, 5,000 mAh బ్యాటరీ, 33 hours వాచింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది కూడా మనకు చాలా బెస్ట్ బడ్జెట్ మొబైల్లోకి అయితే తీసుకొచ్చారు, చాలా మంచి ఆఫర్. ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే మిస్ చేసుకోవద్దండి. కాకపోతే రెడ్మీ Note 10 Proకి Pro Maxకి డిఫరెన్స్ 108 మెగాపిక్సెల్ మ్యాక్స్ కొంటే అక్కడ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా రెడ్మీ Note 10 Proకి అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత Oppo A31 స్కిప్ చేయండి, టెక్నో స్పార్క్ 70 స్కిప్ చేయండి, సామ్సంగ్ Note 20 అండ్ Note 20 Ultra అయితే ఉంది, ఇది కూడా చాలా మంచి ఆఫర్లో అయితే తీసుకొచ్చారు. హౌవెవర్ ఇప్పుడు నోట్ సిరీస్ అనేవి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిందనమాట. నాకు పర్సనల్గా చూసుకుంటే నోట్ సిరీస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది డబ్బా షేప్లో డిస్ప్లే ఉండడం, దాని యొక్క కర్వ్ డిస్ప్లే చాలా ఇంప్రెసివ్గా అయితే కనిపిస్తుంది. హౌవెవర్ మీకు Note 20 Ultra 68,000కే వస్తుంది, Note 20 42,000కే వస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్స్ కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే దీంట్లో మేజర్ లూప్ హోల్ ఏమంటే మనకు అమెరికాలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ వస్తే మనకు ఇండియాలో వచ్చేసరికి ఇది ఎక్సినోస్ ప్రాసెసర్స్ అయితే తీసుకొచ్చారు, ఇదే దీని యొక్క మేజర్ డిఫరెన్స్. కాకపోతే దీంట్లో కెమెరాస్ మాత్రం ఇంకా బీభత్సంగా ఉంటాయి. అండ్ ఆ తర్వాత Oppo A74 5G అయితే ఉంది, ఈ యొక్క మొబైల్ 14,490 రూపీస్కి అయితే కన్సిడర్ చేయొచ్చు. నాకు ఒప్పోనే కావాలి బ్రో, అది కూడా 5G మొబైల్ మంచి ఆఫర్లో ఉంటే చెప్పు అనే వాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత iPhone XR, సో ఇప్పటిదాకా ఐఫోన్ ఎవరైతే యూజ్ చేయలేదో అలాంటి వాళ్ళకు ఒక గొప్ప అవకాశం, మీకు 32,999 రూపీస్కి iPhone XR అయితే వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇది కూడా మీకు కెమెరా మొబైల్, ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు, ప్రైవసీ కోసం కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే సామ్సంగ్ గెలాక్సీ A22 మొబైల్ అయితే ఉంది, 18,499 రూపీస్కి వర్త్ అయితే కాదు, వదిలేయండి. సామ్సంగ్ గెలాక్సీ M31 అయితే ఉంది, ఇది తీసుకోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ A12 అయితే ఉంది, ఇది వదిలేయండి. అండ్ MI 10i 5G ఇది కూడా సేమ్ ప్రైస్, ఇది కూడా వదిలిపెట్టడం మంచిది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే ఉంది, 19,039 రూపీస్ అయితే ఉంది. మీరు దీనికి బదులుగా సామ్సంగ్ గెలాక్సీ F62 తీసుకోండి, ఫ్లిప్కార్ట్లో మీకు 16,000కే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో అయితే వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ ఇక్కడ తీసుకోవడం అయితే మంచిది కాదు. దీనికి సమానమైన సామ్సంగ్ గెలాక్సీ F62 ఏదైతే ఉందో అది తీసుకోండి, మీకు 16,000-17,000కే వస్తుంది. ఇది 20,000 పెట్టాలి దీనికి ఊకే అనవసరంగా. అండ్ రెడ్మీ Note 10 5G అయితే ఉంది, 14,039 రూపీస్కి. సో ఈ యొక్క మొబైల్ కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు, కాకపోతే కొంచెం ఓవర్ ప్రైసే, కాకపోతే పర్లేదు తీసుకోవచ్చు. మీరు HDFC కార్డ్స్ యూజ్ చేస్తే ఇంకొక 1,000-2,000 వరకు మీకు అమెజాన్ కూపన్ డిస్కౌంట్స్ అయితే వస్తాయి. అండ్ ఆ తర్వాత రియల్మీ నార్జో 30 అయితే ఉందన్నమాట. సో ఇది చూసినట్టయితే 12,000 రూపీస్కే తీసుకొచ్చారు. దీంట్లో మనకు మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ ఉంటుంది, 30 hours వాచింగ్ సపోర్ట్, 5,000 mAh బ్యాటరీ. సో ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ వివో Y20G స్కిప్ చేయండి, Y73 స్కిప్ చేయండి, 54V ఇది కూడా స్కిప్ చేయండి. అండ్ వివో V21 ఈ ప్రైస్ అయితే ఏమీ తగ్గించలేదు, కాకపోతే మీకు ఈ యొక్క అడిషనల్ 1,000 ఆఫ్ ఆన్ వివో కస్టమర్స్కి మాత్రమే ఉంది, ఇది కూడా పెద్దగా వర్త్ అయితే కాదు. ఒప్పో F19 ఇది కూడా వర్త్ కాదు. అండ్ ఇవన్నీ చెత్త మొబైల్సే మనకు. అండ్ ఆ తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే సో ఇవన్నమాట ఆఫర్స్ ఉండేవైతే. సో ఆఫర్స్ అయితే కొన్ని చాలా బాగా ఉన్నాయి. సో నేను ఇప్పుడు చెప్పిన మొబైల్స్ని తప్ప వేరే మొబైల్స్ జోలికి అయితే దయచేసి ఎవరు అయితే వెళ్ళదండి, మీకు నష్టం మాత్రం వేలలో ఉంటుంది. సో నేను ఇంకా మీరు అనుకునే మొబైల్స్ ఏమైనా మిస్ చేశాను అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో ఆ యొక్క మొబైల్ దాని యొక్క డీటెయిల్స్ అయితే నాకు అక్కడ కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్న ఫ్రెండ్స్ ఈ యొక్క అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ యొక్క డీల్స్ అండ్ ఆఫర్స్. మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.